హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చాక ఏదో ఒక రోజు ఖచ్చితంగా రసం అయితే చేసుకుంటాం కదా. మరి ఇలా చేసేద్దాం, ఈజీగా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ ఎంత బాగుంటుందంటే గ్లాస్లో పోసుకొని కూడా తాగేస్తాం అనమాట. ఈజీగా కూడా ఉంటుంది. దీనికోసం కావాల్సిన టమాటాలు తీసుకోండి. ఇందులోకి మీకు ఇంకా పులుపు కావాలంటే కొంచెం చింతపండు కానీ పచ్చిమామిడికాయ కానీ ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోండి. నేనైతే ఓన్లీ టమాటాస్ తీసుకున్నాను, మాకైతే ఈ పులుపు సరిపోతుంది. ఆ తర్వాత చల్లార్చాక మిక్సీ పట్టుకొని వడకట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా పప్పు గుత్తితో బాగా మెదిపేసుకొని 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. క్వాంటిటీ ఒకసారి చూసుకోండి, బాగా తిక్కుగా కావాలో పలుచగా కావాలో చూసుకోండి. నేనైతే అటు ఇటు కాకుండా మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా చూసుకుంటాను అనమాట. అందుకని 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. దీనికి తాలింపుకి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది రసము. సో చూసారు కదా, ఇవన్నీ కూడా కొంచెం చిట్టుపట్లు ఆడాక మనం రెడీ చేసి పెట్టుకున్న రసం అయితే ఉంది కదా, ఆల్రెడీ మనం విడిగా వడకట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే మాదైతే కొంచెం వడకట్టేది పెద్దదే అనమాట. అందుకని చెప్పి దీని మీద పెట్టి వేసేసాను. సో చూసారు కదా, ఇవి కొంచెం బాగా రోస్ట్ అయిపోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది రసం. రసం ఎప్పుడు కూడా మనం చేసే విధానం బట్టి ఎలా ఉంటుందంటే మనం తాగాలనిపించే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఈ టమాటాలు వచ్చేసి హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట. ఇందులో వైటమిన్ సి ఉండడం వల్ల చర్మానికి చాలా మంచిది, హార్ట్కి మంచిది, క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. చాలామంది కర్రీస్లో చాలా తక్కువ వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా టమాటా రసం అన్న చేసుకొని తినండి. మీకు ఇష్టం ఉంటే కొంచెం తాలింపులో మనం మిరియాలు కూడా చితకొట్టుకొని వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది అనమాట. జలుబు చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నోటికి. సో చూసారు కదా, ఈ విధంగా వడకట్టేసాను. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉంది. మనం ఇంకో 10 మినిట్స్ అలా మరిగిస్తాం అనమాట. దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. ఇప్పుడైతే కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసుకోండి. సో చూసారు కదా, ఇదైతే 10 మినిట్స్ బాగా మరిగినివ్వాలి, ఆయిల్ సెపరేట్ అవ్వాలి, అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. మీకు ఈ రసం కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా ఛానల్లో హెయిర్కి సంబంధించిన వీడియోస్, టూర్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. ప్లేలిస్ట్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇంతేనండి. ఎంతమందికి ఇలా చేయడం ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.